పిలిపించి, అగ్నిదేవ, నీవు చేసినటువంటి పని ఏమైనా బాగుందా? ఆయన శాపం ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి శాపం గురించి పక్కన పెడదాం. కానీ నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించాలి కదా. నీవు చేసేటువంటి పని అది ఎవరూ చేయగలిగేది కాదు. కేవలం నువ్వు మాత్రమే చేయగలిగేటువంటి. దేవతలకి, పితృదేవతలకి, అందరికీ నీ ముఖతహానే ఆ హవిస్సులు అందుతాయి. నీ ముఖతహానే ఆ యజ్ఞఫలాన్ని స్వీకరిస్తారు కదా. నువ్వు సర్వలోక రక్షకుడివి, సర్వ జగత్తుకి రక్షకుడివి, సర్వ జగత్తుకి నాయకుడివి అయినటువంటి నీవు నీ విధులని సక్రమంగా నిర్వహించకుండా మహర్షి శాపం ఇచ్చారని అలిగి ఆవేశంతో కూర్చోవటం ఏమైనా ధర్మమేనా? నీ పనిని నీవు నిర్వర్తించకపోవటం వల్ల చూడు లోకాలన్నీ ఎలా స్తంభించిపోయినాయో, అందరికీ ఎంత ఉపద్రవాలు వస్తున్నాయో, ఇంతటికి కారణం నీవే అవుతున్నావు. ఇది కూడా నీకు ధర్మసమ్మతం కాదు కదా. నీ పనిని నీవు నిర్వహించాలి కదా. నువ్వు అనుకున్నట్టు మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల నీకేమీ నష్టం జరగట్లేదు. ఆయన నువ్వు పవిత్రుడివి. నీలో ఉన్నటువంటి తేజస్సుతో, నీ ధర్మంతో అతనిచ్చినటువంటి శాపాన్ని నీవు మాపు చేసుకోవచ్చు కదా, తగ్గించుకోగలుగుతావు. ఆ శాపం కూడా నిన్నేమీ చెయ్యలేదు. నువ్వు ఎంత సర్వభక్షకుడివైనా నీవు పవిత్రుడివే అవుతావు. నువ్వు ఎప్పటికీ పవిత్రుడివే. అందరికంటే పవిత్రుడివి నువ్వే. ఈ సర్వలోకాల్లో నిన్ను మించిన పవిత్రుడు ఎవరూ లేరు. అలాగే నీవు ఆయన సర్వభక్షకుడు కవ్వమని నిన్ను ఆయన శపించాడు కదా. దీనిలో కూడా అంతరార్థం ఉంది. భూలోకంలో కానీ ఎవరైనా అన్యాయంగా, అధర్మంగా ఇతరులను హింసించి అనేకమైన సంపదల్ని దోచుకుని ఇది చేసినప్పుడు వారిని నువ్వు శిక్షించు. నీ అగ్ని ద్వారా వాళ్ళని శిక్షించు. వాళ్ళ సంపదలని, ఇతరులకు అన్యాయం చేసిన వాళ్ళని నువ్వు భక్షించు. దానివల్ల లోకహితమే జరుగుతుంది కదా. ఈ విధంగా నువ్వు ఆలోచించకుండా నీకు శాపం ఇచ్చేశారని అలాగే కూర్చోవటం ధర్మం కాదు కదా. నీవు చేసిన పని మంచిది, నీవు చేసే పని మంచిది, ధర్మయుక్తమైనటువంటిది. నీ పనిని నీవు నిర్వహించు అని బ్రహ్మదేవుడు ఆయనకి బుజ్జగించి చెప్పడంతో అగ్నిదేవుడు కొంచెం శాంతించి ఆలోచించుకుని తన పనులు తను చేయటం మొదలుపెట్టాడు. తన విధిలోకి తను వచ్చి తన కర్తవ్యాన్ని తను నిర్వహించటం మొదలుపెట్టాడు. మరలా తిరిగి యాగాది క్రతువులు మొదలైనవి. దేవతలకు, పితృదేవతలకు అభిస్సులు వెళ్తున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవించినాయి. సకాలంలో వర్షాలు పడటం, పంటలు పండటం అంతా జరిగి కరువు కాటకాలు దూరమైనవి. ఇది ఈ కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి, సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి. ఒక ఇద్దరు పనులకి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి తను చూసినట్టు మాత్రమే చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు, అసత్యం ఆడకూడదు, నిజం మాత్రమే చెప్పాలి అని అగ్నిదేవుడు తన యొక్క ధర్మాన్ని, తనకి ఆపద సంభవిస్తుంది, భృగు మహర్షి శపిస్తాడు అని తెలిసి కూడా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాడు. నేను సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని నిజం మాత్రమే మాట్లాడాలి కదా అని తనకున్నటువంటి ధర్మాన్ని తప్పకుండా తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి అగ్నిదేవుడు మనకి కూడా ఇచ్చినటువంటి సందేశంగా మనం ఒక పనికి లేదా ఒక కార్యక్రమానికి దేనికైనా మనం సాక్షిగా ఉన్నప్పుడు మనం చేయవలసిన ధర్మం ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా నిజం మాత్రమే చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనకి అగ్నిదేవుడు నేర్పించాడు. తర్వాత భృగు మహర్షి కొడుకైనటువంటి చవనుడికి సుకన్యతో వివాహమైంది. అతనికి ప్రమతి అనే కొడుకు పుట్టాడు. ప్రమతికి ఘృతాచికి రురూరుడు అనేటువంటి మరొక కొడుకు కలిగాడు. ఈ రురూరుడు ఎంతో ధర్మజ్ఞుడు. అదే కాకుండా సకల వేదాంగ పారంగతుడు. అన్ని ధర్మాలు తెలుసు. మంచి తపస్సంపన్నుడు. ఈ వ్యక్తి అడవిలో బ్రహ్మచర్య దీక్షతో ఉండి చక్కగా తన జీవితాన్ని తపస్సులు చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాడు. అలా కొనసాగిస్తున్న సమయంలో ఒకసారి విశ్రవసు అనే గంధర్వరాజుకి మేనకకి కలిగిన సంతానం ఒక మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నాడు. సుదక్షిణ మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉంది ఆమె రూపంలోనూ, గుణంలోనూ, బుద్ధిలోనూ, విద్యలోనూ అన్నిటిలోనూ అక్కడ ఉన్నటువంటి ప్రమదలందిట్లో మొట్టమొదటిగా ఉండటం వల్ల, ప్రమదముగా ఉండటం వల్ల ఆమెకి ప్రమద్వర అని పేరు పెట్టాడు ఆ మహర్షి. చక్కగా ఆమెని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ రూరుడు ఆ ప్రమద్వరని చూశాడు. చూసిన మొట్టమొదటి చూడటంతోనే ఆమె మీద ఆయనకి ఇష్టం కలిగింది. ఆమెను ప్రేమించాడు. అలాగే కొన్నాళ్ళు ఆయన ప్రేమ వ్యవహారం అలా కొనసాగుతూ ఉండగా వెళ్ళి తన తండ్రికి చెప్పాడు, నాన్నగారు నేను ప్రమద్వర ని ప్రేమిస్తున్నాను,
నాకు ఆమెనిచ్చి వివాహం చెయ్యరా, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మా ఇద్దరికి వివాహం చెయ్యరా అని వాళ్ళ తండ్రితో చెప్పాడు ధైర్యంగా వెళ్ళి. వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి మహర్షి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మహర్షి, నా కొడుకుకి మీ కూతుర్ని ఇచ్చి వివాహం చేయగలుగుతారా, చేస్తే చాలా మంచిదని వేడుకుంటున్నాను. నా కొడుకు మీ కూతుర్ని ఇష్టపడుతున్నాడు, వారిద్దరికీ వివాహం చేయండి. నా కొడుకు సకల ధర్మజ్ఞుడు, ధర్మశాస్త్రవేత్త, తపస్సంపన్ని, అన్ని లక్షణాలే ఉన్నాయి, మంచి లక్షణాలే ఉన్నాయని తన కొడుకు గురించి చెప్పాడు. అన్నీ విన్న తర్వాత మహర్షి కూడా రూరుడి గురించి తనకి తెలిసి ఉండడం వల్ల, అతని మంచి లక్షణాల గురించి తెలిసి ఉండడం వల్ల నా కూతురికి సరైన భర్తే నీ కొడుకని అతనికి ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరించి వాళ్ళిద్దరికీ రాబోయే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వాళ్ళిద్దరికీ వివాహం చేద్దామని వివాహం నిశ్చయించారు. వారిద్దరు వివాహం నిశ్చయమైపోయింది. తర్వాత ఈ ప్రమద్వర తన స్నేహితురాలతో కలిసి వనాల్లో అడవిలో సరదాగా షికారు చేయటానికి విహరించడానికని వెళ్ళింది. అలా స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద సర్పము నిద్రపోతూ ఉంది. ఆ స్నేహితురాలతో మాట్లాడుతూ ప్రమద్వర ఆ సర్పాన్ని చూడలేదు. కాబట్టి ఆ సర్పం మీద, నిద్రపోతున్న సర్పం మీద కాలు వేసింది. వెంటనే లేచి ఆ సర్పం కోపంతో ప్రమద్వరని కాటు వేసింది. ఆమె ఆ సర్పం వేసిన కాటుకి విషసర్పం అవటం వల్ల కాటుకి ప్రమద్వర అక్కడికక్కడే నేల కొరిగిపోయింది. ఆమె నేల కొరగటం చూసి తనతో ఉన్నటువంటి తన స్నేహితురాళ్ళందరూ పెద్ద పెద్దగా కేకలు వేశారు. భయం వేసి ఏమైందో అర్థం కాక, అప్పుడు దాకా నవ్వుతా మాతో తిరిగిన మాట్లాడిన అమ్మాయి ఇంత సడన్గా ఒక్కసారిగా నేల కొరిగిపోవటం ఏంటి, ఏమైనది అనేది అర్థం కాక వాళ్ళు భయంగా కేకలు వేశారు. ఆ చుట్టుపక్కల ఆశ్రమంలో ఉన్నటువంటి తన తండ్రి గారు, ఇంకా మిగతా మహర్షులు, రురూరుడు, ఆయన తండ్రి గారు అందరూ కలిసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఆమెను ఆ స్థితిలో చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏమైంది ఏమకి అని. కొంతసేపటికి కానీ వాళ్ళకి విషయం అర్థం కాలేదు. కానీ రురూరుడు మాత్రం తన ప్రేయసి అలా నిశ్చేష్టురాలుగా పడి ఉండడం ఆయనకి నచ్చలేదు, చూడలేకపోయాడు, భరించలేకపోయాడు. వెంటనే అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తన ప్రేయసి అలా పడి ఉండటం చూసి బాగా దుఃఖిస్తూ అక్కడ కూర్చుని ఇలా అంటాడు, దేవతలారా, మహర్షులారా, మీలో ఎవరైనా నా భార్యని రక్షించగలరా, నాకు కాబోయే భార్యని రక్షించగలరా, నా ప్రేయసిని నాకు తిరిగి ఇవ్వగలరా? నేనే గనక గొప్ప తపస్సంపన్నుణ్ణి, గురువులని ఎప్పుడూ సర్వదా వాళ్ళని పూజిస్తూ ఉండేవాడినైతే, నేను యజ్ఞ ఆగాది క్రతువులను చేసేవాడినైతే, నేను వేద విద్యా పారంగతుడినైతే, నేను చేసేటువంటి కర్మల మీద నాకు శ్రద్ధ భక్తి ఉండేట్లయితే నా ప్రేయసి తిరిగి వెంటనే లేచి రావాలి అని కోరుకుంటాడు. ఇంకా ఏమంటాడంటే, మీలో ఎవరైనా, ఏ దేవతలకైనా మహర్షులకైనా ఎవరైనా కానీ మీరు నా ప్రేయసిని కనుక తిరిగి బతికిస్తే నాకున్నటువంటి తపశ్శక్తినంతా మీకు ధారపోస్తాను అన్నాడు అని గట్టిగా ప్రకటించి ఏడుస్తూ ఉంటాడు. అలా ఆయన విలిపిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక దేవదూత ఈయన బాధని చూసి ఆయన దగ్గరికి వచ్చి, రురుమా, మనిషి అన్న జన్మ ఎత్తినాక చావు బ్రతుకులు అనేది సహజం, మృత్యు అనేది ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది, దానిని మనం ఆహ్వానించాల్సిందే, స్వీకరించాల్సిందే. మనకి ఎంత ఇష్టమైన వారైనా సమయం తీరిపోతే వెళ్ళిపోతారు కదా, దానికి ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు? నువ్వెంత ప్రేమించిన మనిషి అయినా కానీ ఆమె కాలం తీరిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, అది అర్థం చేసుకోవాలి కదా, దానికి బాధపడకు అంటే, లేదు, ఆమె లేకుండా నేను జీవించలేను, తనే నాకు ప్రాణ సమానం ఇవన్నీ చెప్పి బాధపడుతూ ఉంటే, అయితే దీనికి ఒక ఉపాయం ఉంది. ఏమిటంటే అది నీ ఆయుష్లో సగం ఆయుష్ కనుక ఆమెకిస్తే బతికే అవకాశం ఉంది, నేను యమధర్మరాజుతో మాట్లాడి వస్తాను అంటాడు. వెంటనే ఆనందంగా ఒప్పుకుంటాడు. నా ఆయుష్లో సగం ఆయుష్ ఆమెకి ఇవ్వడానికి నేను సిద్ధమే అంటాడు. ఆ దేవదూత అంతకుముందు ఆమె తండ్రి అయినటువంటి గంధర్వరాజుతో కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి, ధర్మరాజా, ఇరురూరుడు తన ఆయుష్లో సగం ఆయుష్ ప్రమద్వరకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, అలా ఇస్తే ఆమె బతుకుతుంది, మీకు అంగీకారం అయితే ఆమెను బ్రతికించండి అంటాడు. ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు నాకేం అభ్యంతరం లేదు, సరేనని యమధర్మరాజు రురూరుడు ఆయుష్లో సగం ఆయుష్
ఈ స్త్రీలోకి వెళ్ళి ఈమె బ్రతుకు గాక అని ఆశీర్వదిస్తాడు అని అనగానే వెంటనే ప్రమద్వర లేచి కూర్చుంటుంది.